హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జీరో క్లాస్లో మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ కండక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇందులో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి అంటే మనకు జనరల్గా సాలిడ్ కండక్టర్స్, స్టాండర్డ్ కండక్టర్స్, హాలో కండక్టర్స్, బండల్ కండక్టర్స్ అని 4 టైప్స్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి మనకు. సో ఈ యొక్క టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మనకు సాలిడ్ కండక్టర్స్, స్టాండర్డ్ కండక్టర్స్, హాలో కండక్టర్స్, బండల్ కండక్టర్స్. ఓకేనా. సో వీటిని ఒక్కొక్క పర్పస్లో ఒక్కొక్కటి దాన్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట మెయిన్గా. సో మనకి ఏంటంటే సాలిడ్ కండక్టర్స్, సెకండ్ వన్ ఏంటి అంటే స్టాండర్డ్ కండక్టర్స్. సో థర్డ్ వన్ ఏంటి అంటే హాలో కండక్టర్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే బండల్ కండక్టర్స్. సో వీటితో పాటుగా మనకి ఏంటంటే ఏసీఎస్ఆర్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అని, ఆల్ అల్యూమినియం కండక్టర్స్ అని, ఆల్ అల్యూమినియం అలాయ్ కండక్టర్స్ అని, అల్యూమినియం కండక్టర్స్ అలాయ్ రెయిన్ఫోర్స్డ్ అని. సో ఆ యొక్క క్లాసిఫికేషన్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కండక్టర్స్ అనే వాటిని మనం బస్ బార్స్లో కానీ సో డిఫరెంట్ అప్లికేషన్స్కి మనం వీటిని యూస్ చేస్తుంటాం అన్నమాట. ఈ యొక్క సాలిడ్ కండక్టర్స్ కానీ, స్టాండర్డ్ కండక్టర్స్ కానీ, హాలో కండక్టర్స్ కానీ, బండల్ కండక్టర్స్ అనేవి. సో ఇప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు సాలిడ్ కండక్టర్స్. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సో స్టాండర్డ్ కండక్టర్ ఎలా ఉంటుంది, సాలిడ్ కండక్టర్ ఎలా ఉంటుంది, సో మీరు ఇక్కడికి అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ సాలిడ్ కండక్టర్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సాలిడ్ కండక్టర్స్. సో ఇక్కడ నాకు సాలిడ్ కండక్టర్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో దీన్నే మనం ఏమంటామంటే సాలిడ్ కండక్టర్ అంటాం. సో ఇక్కడ ఈ యొక్క సాలిడ్ కండక్టర్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఒక సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది అన్నమాట మెటల్ అనేది. అది కాఫర్ కానీ అల్యూమినియం కానీ ఉంటుంది. ఓకేనా. సో మనం తీసుకునే ఇదేంటంటే సింగిల్ పీస్ ఆఫ్ మెటల్ ఉంటుంది, అది కాఫర్ కానీ అల్యూమినియం కానీ ఉంటుంది. దీని యొక్క క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే నాకు యూనిఫామ్గా ఉంటుంది. డయామీటర్ వచ్చేసరికి స్మాల్ డయామీటర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క సాలిడ్ కండక్టర్ అనేది ఎలా ఉంటుందంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనము ఈ యొక్క సాలిడ్ కండక్టర్ యొక్క కన్స్ట్రక్షన్ చూస్తే ఇది ఎలా ఉంటుందంటే నాకు సింగిల్ పీస్ ఆఫ్ మెటల్. అదేంటిది అల్యూమినియం కానీ కాఫర్ కానీ. సో ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ దీని క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే నాకు యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి దీని యొక్క డయామీటర్ వచ్చేసరికి స్మాల్ డయామీటర్ ఉంటుంది. స్మాల్ డయామీటర్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సాలిడ్ కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే నాకు దీని యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు డీసీ రెసిస్టెన్స్, ఏసీ రెసిస్టెన్స్ అని 2 ఉంటాయి అన్నమాట. సో అందులో డీసీ రెసిస్టెన్స్ వచ్చేసరికి దీంట్లో నాకు ఎలా ఉంటుందంటే స్మాల్ సైజ్లో ఉంటుంది. ఓకేనా. సో దీని యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకునే సాలిడ్ కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే మనకు ఇది ఎలా ఉంటుందంటే నాకు డీసీ రెసిస్టెన్స్ వచ్చేసరికి మినిమం ఉంటుంది ఫర్ స్మాల్ సైజెస్. అదే ఏసీ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఇంక్రీజెస్ డ్యూ టు ద స్కిన్ ఎఫెక్ట్. సో స్కిన్ ఎఫెక్ట్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్దర్ టాపిక్ అదే. సో ఇక్కడ నాకు దీంట్లో డీసీ రెసిస్టెన్స్ ఇది ఎలా ఉంటుందంటే నాకు మినిమం ఉంటుంది. సో మినిమం ఫర్ స్మాల్ సైజెస్. ఓకేనా. ఇట్ ఈస్ మినిమం ఫర్ స్మాల్ సైజెస్. ఏసీ రెసిస్టెన్స్ అనుకోండి. సో ఈ యొక్క ఏసీ రెసిస్టెన్స్ మనం చూస్తే ఇట్ ఈస్ ఇంక్రీజెస్ డ్యూ టు స్కిన్ ఎఫెక్ట్. సో మన డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. స్కిన్ ఎఫెక్ట్ అని, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అని, స్పైరాలిటీ అని, సో అదే ఫెరాంట్ ఎఫెక్ట్ అని, కరోనా ఎఫెక్ట్ అని, ఇట్లా
సో ఇక్కడ నాకు ఈ యొక్క ఏసీ రెసిస్టెన్స్ అనేది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క ఏసీ రెసిస్టెన్స్లో ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది, సో కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో కాబట్టి నాట్ సిగ్నిఫికెంట్ ఎట్ లో కరెంట్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ మనం తీసుకునే ఈ యొక్క సాలిడ్ కండక్టర్లో కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట. కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఈ యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎలా ఉందంటే నాకు లిమిటెడ్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది దీని యొక్క మెకానికల్ క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్ చూసాం కదా, దీని యొక్క మెకానికల్ క్యారెక్టరిస్టిక్ చూసేసరికి ఇది ఎలా ఉంటుందంటే నాకు ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈజీగా బ్రేక్ అయిపోతుంది అన్నమాట ఇది. ఓకేనా. అట్లా వంచితే మనం ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. సో దీని యొక్క ఇదేంటంటే రిజిడ్ నేచర్ ఉంటుంది. సో మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్. సో మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసేకాడికి ఇది ఎలా ఉంటుంది అంటే నాకు ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, రిజిడ్ నేచర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పూర్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెన్ బ్రేక్ అండర్ వైబ్రేషన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే కొన్ని వాటిలో మాత్రం యూస్ చేస్తాం అన్నమాట ఇది. అంటే డొమెస్టిక్ వైరింగ్ కానీ, కంట్రోల్ సర్క్యూట్స్ కానీ, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కానీ అలాంటి వాటిల్లో ఈ యొక్క సాలిడ్ వైర్స్ యూస్ చేసుకుంటుంటాం. సో ఎందుకు అంటే ఇదేంటంటే హీట్ డిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఓవర్ హీటింగ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క సాలిడ్ కండక్టర్లో హీట్ డిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఓవర్ హీటింగ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు అందులో హై కరెంట్ పాస్ అయినప్పుడు ఓవర్ హీటింగ్ రిస్క్ అనేది ఉంటుంది. సో దీన్ని మనకు ఎక్కడెక్కడ యూస్ చేస్తాము ఏంటి అంటే వీటిని డొమెస్టిక్ వైరింగ్ అనుకోండి. డొమెస్టిక్ వైరింగ్లో ఎక్కడ యూస్ చేస్తామంటే లో కరెంట్ షార్ట్ డిస్టెన్స్లో యూస్ చేసుకుంటాం దీన్ని. సో మనకు ఏంటంటే డొమెస్టిక్ వైరింగ్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు యూస్ చేసే ఏరియా దానికి రీజన్ చెప్తాను చూడండి. సో ఇవేంటంటే అప్లికేషన్స్, దీన్ని ఎక్కడ అప్లై చేస్తాము సాలిడ్ కండక్టర్స్ అన్నప్పుడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డొమెస్టిక్ వైరింగ్. ఈ యొక్క డొమెస్టిక్ వైరింగ్లో లో కరెంట్, సో లో కరెంట్కి అప్లై చేసుకుంటాం, షార్ట్ డిస్టెన్స్ తక్కువ డిస్టెన్స్కి యూస్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని షార్ట్ డిస్టెన్స్ చేసుకుంటాం. అదే నాకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో మనం ఏంటంటే ప్రిసిషన్ కోసం యూస్ చేసుకుంటాం. ప్రిసిషన్ కోసము అదేవిధంగా స్మాల్ కరెంట్కి యూస్ చేసుకుంటాం. సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కూడా వీటిని యూస్ చేస్తాం అన్నమాట. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఇందులో దేనికి అంటే స్మాల్ కరెంట్ ప్రిసిషన్. ఓకేనా. సో దీన్ని ఈ సాలిడ్ కండక్టర్స్ని మనము కొన్నిటికి యూస్ చేసుకోం. సో ఎక్కడ యూస్ చేయము అంటే వీటిని ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్. సో ఓవర్ హెడ్ లైన్స్లో మనం వీటిని యూస్ చేసుకోం. ఎందుకు అంటే ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, హీట్ డిసిపేషన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. సో హీట్ డిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఓవర్ హీటింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు అందులో హై కరెంట్ అనేది పాస్ అయినప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హై కరెంట్స్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వేర్ వైబ్రేషన్స్ ఆర్ ఎగ్జిస్ట్. సో వైబ్రేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అట్లాంటి దగ్గర మనం దీన్ని యూస్ చేసుకో. సో దీని యొక్క లిమిటేషన్స్, సో మనం తీసుకునే ఈ యొక్క సాలిడ్ కండక్టర్ యొక్క లిమిటేషన్స్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ నాకేంటి నాట్ సూటబుల్. సో నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్. సో ఓవర్ హెడ్ లైన్స్కి వీటిని మనం యూస్ చేసుకోం ఒకటి. ఇంకోటి ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హై కరెంట్. సో నాట్ సూటబుల్ ఫర్ హై.
నాట్ సూటబుల్ ఫర్ హై కరెంట్. నెక్స్ట్ ఏంటి, నాట్ సూటబుల్ ఫర్ వైబ్రేషన్స్. ఎక్కడైతే వైబ్రేషన్స్ ఉంటాయో అటు దగ్గర మనం వీటిని వేర్ వైబ్రేషన్ ఎగ్జిస్ట్. ఓకేనా. సో ఇవి సాలిడ్ కండక్టర్స్ గురించి. ఇక్కడ ఏంటంటే మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రిజిడ్ నేచర్ అని ఉంది కదా. సో ఇక్కడ రిజిడ్ నేచర్ అంటే ఏంటి అంటే ఇది బెండ్ అవ్వదు అన్నమాట. ఓకేనా. సో ఈజీగా బెండ్ అవ్వదు అన్నమాట ఇది. దాంతో పాటుగా దీని యొక్క షేప్ కానీ ఇలాంటివన్నీ ఎలా ఉంటుంది అంటే నాకు కష్టంగా ఉంటుంది. ఓకేనా. స్టిఫ్నెస్ అనేది హై స్టిఫ్నెస్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే బ్రేకింగ్ అంటే ఇట్ కెన్ బ్రేక్ అండర్ వైబ్రేషన్స్. ఏదైనా వైబ్రేషన్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం అనుకోండి ఈ యొక్క సాలిడ్ కండక్టర్స్ని, మనం ఏం చేస్తాం, డొమెస్టిక్ వైరింగ్ ఉంది కదా. సో ఈ హౌసెస్లో ఆ డొమెస్టిక్ వైరింగ్ మనం దీన్ని యూస్ చేసుకుంటాం. అది డొమెస్టిక్ వైరింగ్లో కూడా ఎంత కరెంట్ అంటే లో కరెంట్స్కి మాత్రం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట మనం. సో లో కరెంట్స్ షార్ట్ డిస్టెన్స్ కోసం మనం దీన్ని యూస్ చేస్తాం. సో దాంతో పాటుగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి వచ్చేసరికి స్మాల్ కరెంట్కి ప్రెసిషన్కి మనం యూస్ చేసుకుంటాం. ల్యాబొరేటరీస్లో ప్రెసిషన్ అంటారు కదా. సో అట్లాంటి దగ్గర మనం యూస్ చేస్తాం అన్నమాట ఈ యొక్క సాలిడ్ కండక్టర్స్ని. సో ఇక్కడ ఈ యొక్క సాలిడ్ కండక్టర్స్ దీని యొక్క థర్మల్ బిహేవియర్ మనం చూసాం అనుకోండి. సో థర్మల్ బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క థర్మల్ బిహేవియర్. సో థర్మల్ బిహేవియర్ చూస్తే ఇక్కడ హీట్ డిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇందులో హీట్ డిసిపేషన్ అనేది పూర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ హీటింగ్ రిస్క్. సో ఓవర్ హీటింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు, అందులో హై కరెంట్ పాస్ అయినప్పుడు. కాబట్టి ఓవర్ హీటింగ్ రిస్క్ ఎట్ హై కరెంట్ ఓవర్ హీటింగ్ రిస్క్ ఉంటుంది. సో అదన్నమాట. ఓకేనా. సో కాబట్టి దీనికి లిమిటేషన్స్ ఏంటంటే అంటే ఈ యొక్క సాలిడ్ కండక్టర్స్ని మనం కొన్ని స్పెసిఫిక్ వాటికి మాత్రం యూస్ చేస్తాం, కొన్నిటికి యూస్ చేయం. ఎక్కడెక్కడ యూస్ చేయమంటే సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్. సో నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్. సో ఓవర్ హెడ్ లైన్స్కి వీటిని మనం యూస్ చేయమన్నమాట. ఇంకోటి ఏంటంటే హై కరెంట్ ఎక్కడైతే ఉంటుందో అట్లాంటి దగ్గర కూడా వీటిని మనం యూస్ చేసుకోం. సో నాట్ సూటబుల్ ఫర్ హై కరెంట్స్. నాట్ సూటబుల్ ఫర్ హై కరెంట్. నెక్స్ట్ ఏంటంటే నాట్ సూటబుల్ వేర్ వైబ్రేషన్స్ ఎగ్జిస్ట్. సో నాట్ సూటబుల్ వేర్ వైబ్రేషన్స్ ఎగ్జిస్ట్. ఓకే. సో ఇదన్నమాట, ఇది సాలిడ్ కండక్టర్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే స్టాండర్డ్ కండక్టర్స్ గురించి చూద్దాం. ఇక్కడ స్టాండర్డ్ కండక్టర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెనీ వైర్స్ ట్విస్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది స్టాండర్డ్ కండక్టర్స్ గురించి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తారంటే మెనీ కండక్టర్స్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ట్విస్ట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈచ్ స్టాండర్డ్ అనేది ఇన్సులేటెడ్ బై ఎయిర్. సో ఈచ్ స్టాండ్కి మనం ఏం చేస్తామంటే ఇన్ బిట్వీన్ స్మాల్ ఎయిర్ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది. సో దీని యొక్క మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది అంటే నాకు హై టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ కండక్టర్స్కి టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. సో ఇటు రెసిస్టెన్స్. సో దీని యొక్క రెసిస్టెన్స్ అనేది మనం వైబ్రేషన్స్ కానీ విండ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు యూనిఫామ్గా ఉంటుంది. ఓకేనా, యూనిఫామ్గా ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ఈ స్టాండర్డ్ కండక్టర్స్ అన్నప్పుడు ఓవర్ హెడ్ లైన్స్ యూస్ చేసుకుంటాం, అండర్ గ్రౌండ్ కేబుల్స్ యూస్ చేసుకుంటాం, ఇండస్ట్రియల్ మిషన్స్లో యూస్ చేసుకుంటాం. ఇలాంటి దగ్గర మనం యూస్ చేస్తాం అన్నమాట ఇందులో. ఓకేనా. సో ఇందులో స్పెషల్ టైప్ ఏంటి అంటే మనకు ఏసీఎస్ఆర్ అన్నమాట. సో ఈ యొక్క స్టాండర్డ్ కండక్టర్స్లో మనకు స్పెషల్ టైప్ ఏంటి అంటే ఏసీఎస్ఆర్. ఏసీఎస్ఆర్ అంటే ఏంటి, అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అంటారు. సో ఇక్కడ చూడండి. సో ఇది. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఏసీఎస్ఆర్ అంటారు. సో ఇక్కడ చూడండి, దీని గురించి చూద్దాం ఇప్పుడు. సో స్టాండర్డ్ కండక్టర్స్లో ఇది ఒక టైప్ అన్నమాట. ఓకేనా.
సో ఇక్కడ ఏసీఎస్ఆర్ అంటే ఏంటంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. సో ఇవన్నీ అల్యూమినియం అన్నమాట. ఇవి ఇక్కడ మిడిల్ ఏదైతే ఉందో ఇదేంటంటే స్టీల్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. సో ఇదేంటంటే నాకు స్టాండర్డ్ కండక్టర్. ఇదేంటంటే నాకు స్టాండర్డ్ కండక్టర్స్. సో ఇక్కడ నాకు స్టాండర్డ్ కండక్టర్స్ అంటే ఏం చేస్తామంటే మనము మెనీ స్మాల్ వైర్స్ని మనం ఏం చేస్తాం ఇక్కడ ట్విస్ట్ చేస్తాం అన్నమాట. సో మెనీ స్మాల్ వైర్స్ ట్విస్టెడ్ టుగెదర్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఆ విధంగా ట్విస్ట్ చేస్తాను అన్నమాట. ఇది ఉంది కదా, సో ఇట్లా ట్విస్ట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ ఈచ్ స్టాండ్ ఇన్సులేటెడ్ బై ఎయిర్ గ్యాప్. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈచ్ స్టాండ్ ఇన్సులేటెడ్ బై ఎయిర్ గ్యాప్. కొన్నిసార్లు మనం ఏం చేస్తారంటే ఈ స్టాండ్ ముద్దలో ఇన్సులేషన్ కోసం సో కొన్ని పేపర్స్ యూస్ చేస్తాం అన్నమాట. సో పాలిథిన్ కవర్ టైప్ అనేది కూడా యూస్ చేసుకుంటాం. ఓకేనా. అది మనం ఆపరేట్ చేసే వోల్టేజ్ లెవెల్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ దీనికి ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పుడు ఇదేమవుతుందంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఈ యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్లో మనకు DC రెసిస్టెన్స్, AC రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి కదా. ఆ యొక్క DC రెసిస్టెన్స్ చూసినప్పుడు ఈ యొక్క DC రెసిస్టెన్స్ అనేది మనం తీసుకున్న సాలిడ్ కండక్టర్ కంటే ఇందులో ఎక్కువ ఉంటుంది అన్నమాట. రెసిస్టెన్స్ వాల్యూ అనేది. సో ఫస్ట్ DC రెసిస్టెన్స్ చూసాం అనుకోండి. ఈ యొక్క DC రెసిస్టెన్స్ అనేది మనం తీసుకునే సాలిడ్ కండక్టర్స్ ఏదైతుందో దానికంటే ఇది ఎలా ఉంటుంది అంటే నాకు స్లైట్లీ హైగా ఉంటుంది. సో స్లైట్లీ హయ్యర్ దాన్ సాలిడ్. ఓకే. అదే నాకు AC రెసిస్టెన్స్ చూసాం అనుకోండి. సో AC రెసిస్టెన్స్ చూసినప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే నాకు తక్కువ ఉంటుంది అన్నమాట. సో లోయర్ దాన్ సాలిడ్ ఫర్ సేమ్ కరెంట్. సో సేమ్ కరెంట్ మనం పాస్ అయినప్పుడు AC రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే సాలిడ్ కండక్టర్స్తో కంపేర్ చేసుకుంటే. సో లోయర్ దాన్ సాలిడ్ ఫర్ సేమ్ కరెంట్. ఓకేనా. సో ఇది ఇందులో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే నాకు యూనిఫామ్గా ఉంటుంది. సో మోర్ యూనిఫామ్. సో ఇందులో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మోర్ యూనిఫామ్గా ఉంటుంది అన్నమాట. మోర్ యూనిఫామ్. ఓకే. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసాం అనుకో. మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే హై టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇది వైబ్రేషన్స్ని, విండ్ని, ఆ యొక్క వైబ్రేషన్స్ ఉంటాయి కదా దానికి రెసిస్ట్ చేసుకోగలుగుతుంది అన్నమాట. సో దీని యొక్క మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇక్కడ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇది ఎలా ఉంటుందంటే హై టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎక్సలెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సో రెసిస్టెంట్ టు వైబ్రేషన్ అండ్ విండ్. రెసిస్టెంట్ టు వైబ్రేషన్ అండ్ విండ్. ఓకే. దీని యొక్క థర్మల్ బిహేవియర్. సో దీని యొక్క థర్మల్ బిహేవియర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే నాకు హీట్ డిసిపేషన్ తట్టుకోగలుగుతుంది అన్నమాట. సో బెటర్ హీట్ డిసిపేషన్. సో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా మనకు తీసుకునే కండక్టర్స్ మిడిల్లో, అదేమవుతుందంటే నాకు కూలింగ్ పర్స్ లాగా యాక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ దీని యొక్క థర్మల్ బిహేవియర్ చూస్తే ఇది ఎలా ఉంటుందంటే నాకు ACSR కన్నా స్టాండర్డ్ వచ్చేసరికి సో నాకు ఇది ఏంటంటే బెటర్ హీట్ డిసిపేషన్. నెక్స్ట్ ఏంటి,
ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా, సో ఆ ఎయిర్ గ్యాప్స్ యాక్ట్స్ యాజ్ ఏ కూలింగ్ పాత్. మరి వీటిని ఎక్కడ అప్లై చేస్తాము, ఎందుకు అన్నప్పుడు, సో వీటి యొక్క అప్లికేషన్స్ మనం చూసాం అనుకో. సో అప్లికేషన్స్ వచ్చేసరికి దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ అప్లికేషన్స్ చూస్తే, సో దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాము, దానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లో యూస్ చేస్తాం. ఎందుకు ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ యూస్ చేస్తాం, మెకానికల్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి. సో మెకానికల్ స్ట్రెంత్ మంచి దాన్ని యూస్ చేసుకుంటాం. దాంతో పాటుగా అండర్ గ్రౌండ్ కేబుల్లో కూడా యూస్ చేస్తాం అన్నమాట. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ లో యూస్ చేసుకుంటాం. ఎందుకంటే ఈజీగా బెండ్ అవుతుంది, మనకి ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది అన్నమాట. అదే సాలిడ్ కండక్టర్ అనుకోండి, అది బెండింగ్ నేర్చుకుంటుంది. దాంతో పాటుగా మనకు ఇండస్ట్రియల్ మిషన్స్ యూస్ చేస్తాం. సో ఇండస్ట్రియల్ మిషన్స్ లో దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇండస్ట్రియల్ మిషన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే, సో ఎప్పుడైనా లోడ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు వైబ్రేషన్స్ ఎక్కువ, ఓకేనా, వైబ్రేషన్ డిస్టెన్స్. సో ఇందులో మనకి ఏంటంటే, ఈ యొక్క స్టాండర్డ్ కండక్టర్స్ లో మనకు ఉన్నవి ఏంటంటే అల్యూమినియం కండక్టర్, ACSR. సో ఇందులో మనం ఏం చేస్తాము, ఈ యొక్క, సో ఇక్కడ మిడిల్లో మనం అంటే అవుటర్ సర్ఫేస్ వచ్చేసరికి అల్యూమినియం తీసుకుంటాం, మిడిల్లో వచ్చేసరికి స్టీల్ తీసుకుంటాం. ఎందుకు ఈ స్టీల్ తీసుకుంటాం అంటే మెకానికల్ స్ట్రెంత్ కోసం. అల్యూమినియం కండక్టర్స్ ఎందుకు అంటే కండక్టివిటీ పర్పస్ కోసం. సో ఇది ఎందుకు అంటే మెకానికల్ స్ట్రెంత్ కోసం. సో మెకానికల్ స్ట్రెంత్ కోసం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట, మనం తీసుకునే స్టీల్ అనేది. ఈ అల్యూమినియం ఎందుకు అంటే సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు హాలో కండక్టర్. సో థర్డ్ వన్ ఏంటంటే హాలో కండక్టర్. సో ఇక హాలో కండక్టర్ అనేది ఇది ఏమవుతుందంటే నాకు, సో దీని గురించి అబ్జర్వ్ చేస్తాం మనము, ఇది ఏసీ సిస్టమ్స్కి ఎక్కువగా యూస్ చేస్తారన్నమాట. సో మెయిన్గా ఏంటంటే స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా మనకు, ఆ స్కిన్ ఎఫెక్ట్కి విత్స్టాండ్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఈ యొక్క హాలో కండక్టర్స్ ఎక్కువగా తీసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క కండక్టర్ అనేది ఇన్సైడ్ మనం చూసాం అనుకోండి, ఇన్సైడ్ చూస్తే ఈ కండక్టర్ ఎలా ఉంది, ఇంటీ ఉంది. ఇక్కడ చూడండి ఇంటీ, ఓకేనా, ఇంటీగా ఉంటుంది. సో ఇది ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనము ఎక్కడైతే వెరీ హై కరెంట్ ఉంటుందో అటాని దగ్గర మనం యూస్ చేసుకుంటాం. సో లార్జ్ డయామీటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అటాని దగ్గర మనం దీన్ని ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. ఈ యొక్క హాలో కండక్టర్స్ని ఎక్కడ యూస్ చేస్తామంటే హై కరెంట్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అటాని దగ్గర మనం దీన్ని యూస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే లార్జ్ డయామీటర్ ఉన్నప్పుడు దగ్గర మనం యూస్ చేస్తాం అన్నమాట దీన్ని, ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే, సో కండక్టర్ ఈజ్ ఎంప్టీ, కండక్టర్ ఈజ్ ఎంప్టీ ఇన్సైడ్, ఓకేనా, ఇన్సైడ్ అనేది ఎంప్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము యూజ్డ్ మెయిన్లీ ఫర్ వెరీ హై కరెంట్, సో అదేవిధంగా దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం మనము, లార్జ్ డయామీటర్ నీడ్ ఉంటుంది అటాని దగ్గర మనం దీన్ని యూస్ చేసుకుంటాం, ఓకేనా. సో మెయిన్ మరి ఈ రెండు అప్లికేషన్స్, ఈ 3 ఉన్నాయి కదా, అంటే కండక్టర్ సైజ్ ఇంప్టీ కానీ, అదేవిధంగా వెరీ హై కరెంట్ ఎక్కడైతే అవసరం అవుతుందో, అదే లార్జ్ డయామీటర్ నీడ్ ఉన్న దగ్గర మనం దీన్ని యూస్ చేస్తున్నాం కదా. మరి దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు, సో దీని యొక్క అప్లికేషన్ చూడండి, ఇది ఎగ్జామ్ పాయింట్ అక్కడ మనకు వస్తుంది అన్నమాట. ఇది ఈ పాయింట్ అనేది ఇప్పుడు చెప్పే పాయింట్. సో ఎస్పెషల్లీ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనం బస్ బార్స్లో యూస్ చేసుకుంటాం. సో బస్ బార్స్ ఇన్ సబ్స్టేషన్స్. సో బస్ బార్స్ ఇన్ సబ్స్టేషన్స్లో ఈ బస్ బార్స్ ఎస్పెషల్లీ దీంట్లో కూడా ఎక్కడ అంటే ఎక్స్ట్రా హై వోల్టేజ్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఎస్పెషల్లీ ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్స్లో ఈ యొక్క హాలో కండక్టర్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇది హై కరెంట్ విత్స్టాండ్ చేసుకుంటుంది, డయామీటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము హై కరెంట్ ట్రాన్స్మిషన్.
సో జనరల్గా మనం హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ చేస్తాం, కొన్ని దగ్గరలో ఏంటంటే హై కరెంట్ ట్రాన్స్మిషన్ చేసుకుంటాం. సో ఈ యొక్క హై కరెంట్ ట్రాన్స్మిషన్ దగ్గర దీన్ని యూస్ చేస్తామంటే మనం ఈ యొక్క హాలో కండక్టర్స్ యూస్ చేసుకుంటాం. సో ఇందులో ఎందుకు అంటే ఈ యొక్క ఏసీ సిస్టమ్స్లో మనకి ఏంటంటే స్కిన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ స్కిన్ ఎఫెక్ట్ని డామినేట్ చేసుకోవడానికి, దాన్ని విత్స్టాండ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే దీన్ని యూస్ చేస్తాం అనమాట. సో స్కిన్ ఎఫెక్ట్ డామినేట్ చేస్తుంది దేంట్లో మనం తీసుకునే ఏసీ సిస్టమ్లో. సో దాన్ని విత్స్టాండ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, హాలో కండక్టర్స్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. సో ఎందుకు ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్కి ఈ హాలో కండక్టర్స్ ప్రిఫర్ చేస్తామంటే ఇక్కడ సో రీజన్స్ ఏంటంటే ఇక్కడ కరెంట్ ఫ్లోస్ అనేది మెయిన్లీ ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మనకు కరెంట్ ఫ్లో అనేది మెయిన్లీ సర్ఫేస్ దగ్గర ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకు అవుటర్లో ఎలాగ ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి సో అవుటర్ సెక్షన్ అనేది ఇక్కడ అంటే మిడిల్లో మనకి ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి సో అవుటర్ సర్ఫేస్లో నాకు డెఫినెట్గా నాకు యూనిఫామ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది ఇందులో. దానికోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క హాలో కండక్టర్ యూస్ చేసుకుంటాం అంటే స్కిన్ ఎఫెక్ట్ని ఓవర్కమ్ చేసుకోవడానికి. సో దాంతో పాటుగా నాకు ఇక్కడ ఏంటంటే ఇందులో బెటర్ కూలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మిడిల్లో నాకేంటి ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి దాంతో పాటుగా నాకు మెటీరియల్ అనేది సేవ్ అవుతుంది, డయామీటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఫ్లోస్, సో కరెంట్ ఫ్లోస్ మెయిన్లీ ఆన్ సర్ఫేస్. ఏంటిది స్కిన్ ఎఫెక్ట్ అంటే. సో అదొక రీజన్తో దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట హాలో కండక్టర్స్ని. ఇంకోటి ఏంటంటే ఇది ఏం చేస్తుంది, సేవ్స్ మెటీరియల్, డయామీటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే బెటర్ కూలింగ్ అన్నమాట, బెటర్ కూలింగ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క హాలో కండక్టర్స్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది ఎలా ఉంది, దీని స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎట్లా ఉంది, సిలిండ్రికల్ ట్యూబ్లో ఉంది ఇది. సో ఇది ఎలా ఉందంటే నాకు సిలిండ్రికల్ ట్యూబ్ స్ట్రక్చర్లో ఉంది. ఓకేనా. సో ఇది దీని యొక్క ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం అనుకో, ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది సాలిడ్ కండక్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అన్నమాట ఏసీ రెసిస్టెన్స్ అనేది. సో ఇక్కడ ఇన్నర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇది అన్యూజ్డ్ కాబట్టి మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఇన్నర్గా. ఓకేనా. దీని యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ చూసామనుకో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు లైట్ వెయిట్ ఉంటుంది. సో దాంతో పాటుగా లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. మనం తీసుకునే ఈ యొక్క హాలో కండక్టర్స్ యొక్క మెకానికల్ ప్రాపర్టీ చూస్తే సో వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, ఎక్సలెంట్ కూలింగ్ ఉంటుంది, హై కరెంట్ క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనము సో దీని యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ చూద్దాం. సో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ సాలిడ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్ చూద్దాం. సో మెకానికల్ అండ్ థర్మల్ రెండు చూద్దాం ఒకేసారి. సో థర్మల్, సో మెకానికల్ అండ్ థర్మల్ క్యారెక్టరిస్టిక్స్ వస్తే సో ఇది ఎలా ఉంటుందంటే నాకు ఈ యొక్క హాలో కండక్టర్ అనేది సో వెయిట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. సో లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, లార్జ్ సర్ఫేస్ ఏరియా. సో ఎందుకు అంటే మిడిల్లో ఎక్కడ ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి లార్జ్ సర్ఫేస్ ఏరియా. ఇంకోటి ఏంటి ఇది, దీనివల్ల నాకేమవుతుందంటే ఇది కూలింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఈవెన్ హై కరెంట్కి యూస్ చేసినా కానీ ఇది విత్స్టాండ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండడం. సో ఇంకోటి ఏంటంటే ఇది హై కరెంట్ క్యాపబిలిటీ ఉంటుంది, ఇందులో హై కరెంట్ క్యాపబిలిటీ ఉంటుంది. సో కాబట్టి హై కరెంట్ క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి మనం దీన్ని అన్ని అప్లికేషన్ యూస్ చేసుకుంటుంటాం. సో ఇందులో మెయిన్గా మనం ఎక్కడ యూస్ చేస్తామని చెప్పినాం, సో సబ్స్టేషన్స్లో బస్ బార్స్ యూస్ చేసుకుంటాం, ఎందుకంటే వెరీ హై కరెంట్ ఉంటుంది కాబట్టి. దాంతో పాటుగా మనకి ఏంటంటే ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ ఉంటాయి కదా, అందులో కూడా సర్ఫేస్ కరెంట్ కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. మరి దీని యొక్క లిమిటేషన్స్ ఏంటి అన్నప్పుడు సో ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ ఫర్ లో కరెంట్. సో ఓన్లీ దీన్ని ఎక్కడ యూస్ చేసుకోవాలంటే హై కరెంట్ ఎక్కడైతే నీడ్ ఉంటుందో అట్లాంటి దగ్గర మాత్రమే దీన్ని యూస్ చేసుకోవాలి. లో కరెంట్ ఉన్న దగ్గర దీన్ని యూస్ చేస్తాం అనుకోండి కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో దాంతో పాటుగా దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డిఫికల్ట్ అన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొద్దిగా కాంప్లెక్సిటీ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఆ రెండే మనకి లిమిటేషన్స్ అన్నమాట. ఇది సో ఇక్కడ నా లిమిటేషన్స్ ఏంటి అంటే దీనికి
సో లిమిటేషన్స్ వచ్చేసరికి సో ఇది ఏంటి లిమిటేషన్స్ దీంట్లో అంటే సో ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ ఫర్ లో కరెంట్. సో నాట్ ఎకనామికల్ ఫర్ లో కరెంట్. ఓకేనా. సో నాట్ ఎకనామికల్ ఫర్ లో కరెంట్. సో ఇంకా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్సిటీ. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది అంటే నాకు కాంప్లెక్సిటీగా ఉంటుంది, అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అది సో ఇది మనం తీసుకునే హాలో కండక్టర్స్ గురించి. ఇక్కడ దాకా క్లియర్ కదమ్మా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే బండల్ కండక్టర్స్. సో బండల్ కండక్టర్స్ అనేటివి సో మీరు ఎప్పుడైనా ఓవర్ హెడ్ లైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సో అక్కడ నాకేమవుతుందంటే ఇలాంటి స్ట్రక్చర్స్ చూసుంటారు. సో మనకు తీసుకునే ఈ యొక్క కండక్టర్స్ చూడండి ఇక్కడ. సో ఇలా అంటే ఇది టూ కండక్టర్స్ అన్నమాట. ఇదేమో 3, ఇదేమో 4, సో ఇది 2. సో ఇలా తీసుకుంటాం అన్నమాట. సో బండల్ కండక్టర్స్ అన్నప్పుడు సో మనం ఏం చేస్తారంటే ఒక కండక్టర్లోనే ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నాకు 2, 3, 4 ఆర్ 6 ఫర్ ఫేస్, అంటే ఒక్కొక్క దానికి మనం ఏం చేస్తామంటే ఒక ఫేస్కి ఇన్ని కండక్టర్స్ తీసుకుంటుంటాం. ఇక్కడ ఇన్ బిట్వీన్ మనం ఏంటంటే స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఎందుకు ఈ యొక్క బండల్ కండక్టర్స్లో ఇలాంటి స్పేసింగ్ మనం ప్రొవైడ్ చేస్తామంటే ఇక్కడ ఎప్పుడైతే కరోనా డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది, అంటే కండక్టర్ దగ్గర కరోనా డిశ్చార్జ్ జరుగుతూ ఉంటుంది, ఆ కరోనా డిశ్చార్జ్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే నేను హై వోల్టేజ్ అనేది అప్లై చేసుకుంటానో ఒక సింగిల్ కండక్టర్లో, సో అప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ ఈ హై వోల్టేజ్ ఎప్పుడైతే మనం ఆపరేట్ చేస్తామో ఒక సింగిల్ కండక్టర్, అప్పుడు నాకేమవుతుందంటే కరోనా అనేది డిశ్చార్జ్ అవుతుంది, పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది, రేడియో ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, ఆడిబుల్ నాయిస్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ బండల్ కండక్టర్స్ అనేది యూస్ చేసుకుంటానో సో ఇది ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజెస్ ది ఎఫెక్టివ్ కండక్టర్ డయామీటర్. సో ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎఫెక్టివ్ కండక్టర్ డయామీటర్ అంటాం. సో దానివల్ల నాకేమవుతుంది ఓవరాల్ కండక్టర్ డయామీటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల నాకేమవుతుందంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఏదైతే ఉందో అది నాకు రెడ్యూస్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. దాంతో పాటుగా మనం తీసుకునే ఈ యొక్క కండక్టర్లో ఇండక్టెన్స్ ఉంటుంది కదా, ఆ ఇండక్టెన్స్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. దాంతో పాటుగా నాకు కెపాసిటెన్స్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్లాస్లో ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్, కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్ చూస్తాము, అప్పుడు మీకు దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల ఎఫెక్టివ్ డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇండక్టెన్స్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది, కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇందులో ఈ యొక్క బండల్ కండక్టర్స్ మనం ఏం చేస్తామంటే 2, 3, 4 ఆర్ 6 కండక్టర్స్ని ఒక ఫేస్గా తీసుకుంటాం. సో పర్ ఫేస్గా తీసుకుంటాం, అంటే ఒక ఫేస్కి మనం ఈ యొక్క తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో స్పేస్ యూజింగ్ స్పేసెస్. సో బండల్ కండక్టర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా. సో జనరల్గా మనకి ఏంటంటే మనం ఆపరేట్ చేస్తే హై వోల్టేజ్ అప్లై చేస్తాం కదా, అంటే 765 kV అని 400 kV ఇలా యూస్ చేస్తాం కదా. ఈ హై వోల్టేజ్లో మనకు సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో హై వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే నాకు ఈ హై వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం తీసుకున్న సింగిల్ కండక్టర్స్కి ఒక కండక్టర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేటివి అన్నమాట. ఏంటంటే సో జనరల్ మనకు వచ్చేస్తే ఏంటంటే సో కరోనా డిశ్చార్జ్ అవుతుంది. సో కరోనా అంటే ఏంటంటే మనం లాస్ట్ క్లాస్ చూసాం కదా, ఈ యొక్క కరోనా అనేది డిశ్చార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి పవర్ లాస్ అనేది జరుగుతుంది ఎక్కువగా. సో పవర్ లాస్ అనేది జరుగుతుంది, అంటే ఒక సింగిల్ కండక్టర్ నేను హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు పవర్ లాస్ జరుగుతుంది, కరోనా డిశ్చార్జ్ అవుతుంది. సో అదేవిధంగా రేడియో ఇంటర్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఈ యొక్క రేడియో ఇంటర్ఫరెన్స్ ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేసాం ట్రాన్స్పోజిషన్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏంటి ఈ యొక్క ఆడిబుల్ నాయిస్ అనేది ఉంటుంది. ఆడిబుల్ నాయిస్ అనేది ఉంటుంది. సో వీటిని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క బండల్ కండక్టర్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో వీటిని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ బండల్ కండక్టర్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఈ బండల్ కండక్టర్స్ అనేది యూస్ చేసుకోవడం వల్ల ఇది ఏం చేస్తుంది అన్నప్పుడు సో బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల సో యూజెస్ ఆఫ్ బండల్ కండక్టర్స్. సో మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల అన్నప్పుడు సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు ఇది ఏం చేస్తుంది ఇట్ ఇంక్రీజెస్ ద కండక్టర్ డయామీటర్. సో ఇంక్రీజ్
సో ఇంక్రీజ్ ఎఫెక్టివ్ కండక్టర్ డయామీటర్, ఇంక్రీజ్ ఎఫెక్టివ్ కండక్టర్ డయామీటర్. ఓకేనా, ఇంక్రీజ్ ఎఫెక్టివ్ కండక్టర్ డయామీటర్. సెకండ్ వన్ ఏంటి, బండల్ కండక్టర్స్ వల్ల అన్నప్పుడు సో ఇట్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, రెడ్యూస్ సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. నెక్స్ట్ వన్ ఏంటి అన్నప్పుడు సో రెడ్యూస్ లైన్ ఇండక్టెన్స్. సో మెయిన్గా మనకు బండల్ కండక్టర్స్ నుంచి ఇప్పుడు మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ అడిగేది ఇదే. సో ఏ కండక్టర్స్ని యూస్ చేసుకోవడం వల్ల నాకు ఎఫెక్టివ్ లైన్ ఇండక్టెన్స్ అనేది రిడ్యూస్ అవుతుంది, కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది అన్నప్పుడు బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల. సో ఈ బండల్ కండక్టర్స్ మనం యూస్ చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే నాకు ఈ యొక్క లైన్ ఇండక్టెన్స్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో రెడ్యూస్ లైన్ ఇండక్టెన్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అనమాట. ఎందుకు అన్నప్పుడు సో ఇక్కడ ఓవరాల్ డయామీటర్ అనేది పెరుగుతూ ఉంది, అంటే కండక్టర్ టు కండక్టర్ ఉన్న డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్ నాకు ఏమైపోద్ది అంటే ఇక్కడ పెరుగుతుంది, కాబట్టి కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో ఇంక్రీజ్ లైన్ కెపాసిటెన్స్, ఇంక్రీజ్ లైన్ కెపాసిటెన్స్. ఓకేనా. సో ఇది మరి దీని యొక్క ఎలక్ట్రికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నప్పుడు సో ఇక్కడ రెడ్యూసెస్ లైన్ ఇండక్టెన్స్ కాబట్టి ఆటోమేటిక్ దాని యొక్క రియాక్టెన్స్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో నాకు ఎప్పుడైతే ఓవరాల్ కండక్టర్ డయామీటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రెడ్యూస్ అవుతుంది, ఇండక్టెన్స్ వేరే డిక్రీజ్ అవుతుంది, కెపాసిటెన్స్ వేరే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ నాకు పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ అనేది ఏమవుతుందంటే ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఇండక్టెన్స్ ఎఫెక్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది, లోయర్ రియాక్టెన్స్ అనేది వస్తుంది. సో లో రియాక్టెన్స్ వల్ల నాకేమవుతుందంటే ఇక్కడ హై పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ అనేది వస్తుంది. సో హై పవర్ క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎలా ఉంటుందంటే హయ్యర్ పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ, హయ్యర్ పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ. ఓకే. నెక్స్ట్ దీంతో పాటుగా నాకు ఏమవుతుంది, ఇంప్రూవ్స్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో ఇంప్రూవ్స్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ ఏమవుతుందంటే నాకు ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మరి వోల్టేజ్ లెవెల్ వచ్చేసరికి దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు 220 kVకి మనం ఏం చేస్తారంటే ట్విన్ బండల్ యూస్ చేసుకుంటాం. అదే నాకు 400 kV అనుకోండి, ఇక్కడ ఎంత యూస్ చేస్తామంటే 4 యూస్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో క్వాడ్ బండల్ అంటారు. ఓకేనా. అదే నాకు 765 kV, ఇక 765 kV అన్నప్పుడు 6 బండల్ యూస్ చేస్తాం. ఓకేనా. అదే నాకు గ్రేటర్ దాన్ 765 kV అనుకోండి 8 బండల్ అనేది యూస్ చేసుకుంటాం. సో 765 అయితేనేమో మనం ఏం చేస్తాం 8 బండల్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మీకు ఆబ్జెక్టులు ఇది అడుగుతాడు. సో 220 kVకి ఎన్ని బండల్ యూస్ చేస్తాం అంటే 2, 400 kVకి ఎన్ని యూస్ చేస్తాం అంటే 4, 765కి ఎందుకు యూస్ చేస్తాం అంటే 6, గ్రేటర్ దాన్ 765 kV అన్నప్పుడు 8 బండల్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో బండల్ అంటే ఏం లేదు, ఇవి ఇక్కడ మనం 2 కండక్టర్స్ ఇలా తీసుకున్నాం కదా, సో ఇలాంటివి అన్నమాట. సో ఇలా చేసుకుంటాం. సో ఇది అంత ఇది ఇక్కడ 4 యూస్ చేసామంటే దీని మీనింగ్ ఏంటి, 400 kV అన్నమాట. ఇది ఇక్కడ 2 యూస్ చేసామంటే మీనింగ్ ఏంటి, ఇది 220 kV అన్నమాట. సో ఇది కూడా 220 kVనే. ఓకేనా. సో అలా మనం యూస్ చేస్తాం అన్నమాట బండల్ కండక్టర్స్ గురించి. సో ఇక్కడ బండల్ కండక్టర్స్ అనేటివి ఏం చేస్తారంటే నాకు కరోనా లాస్ మెయిన్గా రిడ్యూస్ చేస్తాయి అన్నమాట మనకు. ఓకేనా. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల కరోనా లాస్ ఇది రిడ్యూస్ చేస్తుంది అన్నమాట ఇది. సో అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల నాకు ఏమవుతుందంటే కరోనా లాస్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, క్లియర్.